పెర్ని నాని గారు సడెన్‌గా ఏంటండి ఈ చేంజ్? సడెన్‌గా ఓ పక్క రోజా గారు సైలెంట్ అయిపోయి ఎళ్ళిపోయారు. ఓ పక్క గుడివాడ అమర్నాథ్ గారు సైలెంట్ అయిపోయారు. ఒక పక్క వల్లభనేని వంశీ గారు ఆయన పరిస్థితి ఏంటో చూసాం గదా! ఇంతమంది నాయకులు సైలెంట్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చేసుకుంటుంటే, నిన్న మీరేంటండి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఆయన ఏదో గుడ్డలు కూడా తీసేస్తా అన్నాడు గదా! అని చెప్పేసి మొత్తం మామూలుగా ఏసుకోవట్లే ఇప్పటికే సోషల్ మీడియాలో గాని, మీడియాలో గాని, జనాలు గాని, పోలీసు వాళ్ళని తిడితే వాళ్ళు గాని, ఒక పక్క పార్టీలు ఎలాగో ఏసుకుంటాయి. కానీ మీరు గూడా ఆయన్నేదో చేసేస్తే ఆయన పార్టీని ఇంకా ఉంది. నేనింకా ఉన్నాను అని చెప్పేది గుర్తించడం కోసం నా సోషల్ మీడియాలో 4 డైలాగులు ఆ పేటీఎం బ్యాచ్‌కి ఆహ్, షార్ట్స్ చేసుకోవడం కోసం ఆయన మాట్లాడితే, మీరు కూడా దాన్ని మాట్లాడాలనుకుంటే ఎలాగ? నా బొచ్చు కూడా ఊడదు. నేనిక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాను. నన్నొచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పి అంటే ఎలాగా? పుసుకును అరెస్ట్ చేసి పడేస్తే ఏంటి పరిస్థితి? ఆయన ఇప్పటికే వంశీ గారు ఏం చేసుకుంటున్నారు, ఏమైపోతున్నారో తెలియట్లా. నిన్న గాక మొన్న వచ్చినటువంటి నందిగం సురేష్ గారి పరిస్థితి ఎలా ఉందో ఆయనకి తెలుసు. కాస్త కూస్తో మీరు ఎలాగో రాజకీయాలకు స్వస్తి చెప్పారు. మీ పని మీరేదో జూసుకోవచ్చుగా. ఎందుకొచ్చిందంట మనకి? కొడాల నాని గారు ఎలా మాట్లాడేవాళ్ళు అసలు మనిషి. ఆయనేమో ఎలా ఎలా అయిపోయాడు పాపం. ఇప్పుడేంటి అప్పుడేదో మాట్లాడాం. అధికారం ఉంది గదా! మాట్లాడాం. మా ఉద్యోగం పీకేశారు. మేమిప్పుడెందుకు మాట్లాడతాం? మేము మాట్లాడడం ఇంకా. ఆయనకి నాకు సంబంధం లేదన్నట్టుగా ఆఖరికి మీరు మాట్లాడిన మాటలు కూడా ఆయనకి సంబంధం లేదని చెప్పారు. అది చెప్తే ఆయన లోపలికేసుకోమని చెప్పండి నన్ను గాదు అన్నట్టుగా ఉంది. కొంచెం కాస్త కూస్తో కొంచెం జాగ్రత్తగా అంటే మీ భవిష్యత్తు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసేశారు. మీ రాజకీయ భవిష్యత్తు చక్కగా మీ వారసత్వంగా వచ్చేటువంటి ఆ పదవిని, రాజకీయాన్ని మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ పేరుతో ఆయన్ని మెప్పించడం కోసం మీరు చేసినటువంటి పనులతో స్వస్తి మొత్తం రాజకీయాలకే మీరు ఇంకా ఉంటే ఆ పార్టీలో ఉండాలి తప్ప గెలుపు ఇంకోటి ఉండదు. అందులో సమస్య లేదు. లేదా ఇంక వేరే పార్టీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఓసారేమో చంద్రబాబు గారిని పొగుడుతారు. ఓసారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు. ఇంకోసారేమో చంద్రబాబు గారిని తిడతారు. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. లోకేష్ గారిని తిడతారు. ఒక్కొక్క జనాల్లో మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇయన్నీ పక్కన పెడదాం పోనీ. మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఈ బొచ్చులు పీకి, ఈకులు పీకి అయ్యా మీరు ఆయనకి రాజకీయంగా వారసత్వంగా నేర్పిచ్చేది. ఆ! బూతులు, చెప్పులు పెట్టుకోవడం ఇయ్యా మీరు నేర్పిచ్చేది. కృష్ణమూర్తి గారు ఎలా ఉండేవాళ్ళు? మీ నాన్నగారా? మీ తాతగారా మరి ఎవరో? బట్ ఆయనకి మరి నేర్పించేవాళ్ళు అంటున్నారు కదా! మరి ఆయన ఏంటి? అయ్యా మీ అబ్బాయికి నేర్పించేది. మీ జీవితం ఎలాగో రాజకీయాలకు దూరంగా రిటైర్మెంట్ తీసేసుకున్నామని చెప్పేసి స సంకనాగిపోయింది. ఆ అబ్బాయి జీవితాన్ని కూడా ఆ అబ్బాయి రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసేయాలని చెప్పి పగబట్టారుగా మీరు. ఆ! ఇది పెర్ని కృష్ణమూర్తి అంటే కిట్టు గారు. ఆయన రాజకీయ జీవితాన్ని సంకనాగిపించడానికేగా మీరు ఈ మాటలు. ఎందుకు సార్? మీది ఎలాగో అయిపోయింది. ఆ అబ్బాయి ఏదో కొంచెం కష్టపడుతున్నాడు. ఏదో ఓడిపోతారని చెప్పి ఆ అబ్బాయిని నించోబెట్టారు. ఆ అబ్బాయి ఓడిపోయాడు. కనీసం ఉండాలిగా రేపొద్దున ఆ అబ్బాయి కనీసం ప్రజల్లో తిరగాలిగా. ఈ బొచ్చులు, ఈ పీకటాలు, ఆ పీకటాలు అనే ఈ మాటలు మాట్లాడే ఇంతవరకు తెచ్చుకున్నారు. మీలాంటోళ్ళు అందరూ వరుసపెట్టి ఓడిపోవడానికి కారణం ఏంటని ఆలోచించుకోండి కాస్త. ప్రజలకి కష్టపడి నిజాయితీగా వాళ్ళ కోసం ఏదన్నా పని చేస్తాడు. అవసరమైతే మాకు కష్టాల్లో నిలబడతారు. ఏదన్నా ఇబ్బందొస్తే పోట్లాడడానికి పోరాడతాడు అనే ఇది కల్పించాలి తప్ప, ఈ పీకటాలు, లాగటాలు, లకారాలు, ఏకోరాలు కాదు. మీ అబ్బాయికి కాస్త అలాంటివి నేర్పించండి. అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎం బ్యాచ్‌ని ఈ ఏదైతే చేసుకుంటున్నారో సోషల్ మీడియాలో వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఆ రీల్స్ పెట్టుకోవడం, దానికి ఒక లైక్ కొట్టుకోవడం, ఆ పేటీఎం బ్యాచ్‌కి రూ. 10 నుంచి రూ. 20 చేసి పెంచడం తప్ప దానివల్ల ఓట్లు పడవు. మీ అబ్బాయిని రాజకీయంగా కనీసం రేపొద్దున కార్పొరేటర్ గానో, వార్డు మెంబర్ గానో, లేదంటే మున్సిపల్ కమిషనర్ గానో, ఇంకొక దాని గానో చూసుకోవాలనే ఆలోచన మీ తర్వాత తరాన్ని ముందు పెంచుకోవాలన్న దాన్ని ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నేర్పించండి. అంతే తప్ప ఇది ఒక నాయకుడి లక్షణం కాదు. బొచ్చులు పీకటాలు ఇవి వద్దు. ఇప్పటికే అయిపోయింది. ఆ జమానా అయిపోయింది. వదిలేసి జాగ్రత్తగా, మంచిగా ప్రజలకు ఒక మంచి నాయకత్వ లక్షణాలను మీ అబ్బాయికి ఇవ్వండి. అదే మీరిచ్చే వారసత్వంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అబ్బాయి మీ తాతగారు, మీ నాన్నగారు మీ తర్వాత వచ్చినటువంటి ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని ఆయనకు కూడా అందించడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి పీకటాలు, లాగటాలు, బొచ్చులు, ఈ లకారాలు వద్దు. చక్కగా మంచి హుందాగా జరిగేటువంటి రాజకీయాన్ని వారసత్వంగా అబ్బాయికివ్వండి.